యాక్సిడెంట్ జరిగింది హైవేలో. బాబా ఆర్టీసీ బస్సు కారు. హైవేలో యాక్సిడెంట్ జరిగింది. అదే ఎక్కువ స్పీడ్ వస్తారు, ఎటంటే అటు వచ్చేస్తారు, యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇది రేణుగుంట తిరుపతి హైవే. ఇప్పుడు మీకు చూపిస్తాను. ట్రాఫిక్ జామ్ అయింది చూడండి ఎంత పొడుగ్గా. బాబా ఆర్టీసీ బస్సు కార్ని గుద్దినాడు. కార్ని తప్పు పట్టలేము, ఎందుకంటే ఆర్టీసీ బస్సు రైట్లో పోతా ఉన్నింది, కారు వచ్చి తగిలిచ్చినాడు. అది ఎట్లా జరిగిందో తెలియదు కానీ రెండు ఒకే పొజిషన్లో ఉన్నాయి. కాకపోతే కారుకి డ్యామేజ్ అయింది. ఆర్టీసీ బస్సు కారు రెండు నిలిపేసి ఉన్నారు కాబట్టి ఇక్కడ హైవేలో ట్రాఫిక్ జామ్. మొత్తం ట్రాఫిక్ జామ్. 2 కిలోమీటర్ల దూరంలో నిలిచిపోయినాయి కార్లన్నీ కూడా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు చిన్ని షూట్ స్పాట్. ఈరోజు మీ టైం బాగాలేదో నా టైం బాగాలేదో అర్థం కాలేదు కానీ తిరుపతి హైవే నుంచి తిరుపతి బస్ స్టాండ్లోకి రూట్ చూపిద్దాం అనుకున్నా ఈరోజు మీకు. ఇక్కడ చూస్తే యాక్సిడెంట్ అయింది. తిరుపతిలో యాక్సిడెంట్ జరిగింది. దానివల్ల మొత్తం ఆగిపోయింది కార్లన్నీ కూడా, ఒక 2 కిలోమీటర్స్ వరకు. ఎలా ఆగిపోయింది చూడండి, అక్కడ వరకు ఉన్నాయి. ఇదంతా కూడా ట్రాఫిక్ జామ్. మొత్తం కార్లు ఆగిపోయింది హైవేలో. బస్సు కారు ఒకే రూట్లో వెళ్తున్నాయి, లెఫ్ట్ సైడే వెళ్తున్నాయి. అది ఎట్లా యాక్సిడెంట్ అయిందో తెలియదు కానీ బస్సు రైట్లో పోతా ఉంటే కారు లెఫ్ట్ సైడ్ నుండి ఓవర్టేక్ చేసినట్టుగా ఉంది. ఓవర్టేక్ చేసేటప్పుడు కారుకి తగిలింది, కారుకి తగిలి డ్యామేజ్ అయింది. బస్సు కారు రెండు ఆపేసి ఉన్నారు పక్క పక్కన హైవేలోనే. ఈ హైవేలోనే వాళ్ళు డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. ఫ్యామిలీ ఉంది కార్లో. అందువల్ల మొత్తం కార్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చూపిస్తాను చూడండి. ఇది పరిస్థితి హైవేలో, మొత్తం ట్రాఫిక్ జామ్. యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కానీ మనము జాగ్రత్తగా రావాలి. ఆల్రెడీ చెప్పినాను కదా. ఆ పక్క లేదు, లెఫ్ట్ సైడ్ మాత్రమే ట్రాఫిక్ జామ్ అయింది. తిరుపతి హైవేలో ఉన్నాం. నా వెనక రేణుగుంట ఉంది. రేణుగుంట నుంచి తిరుపతికి హైవేలో వస్తున్నాం. ఇప్పుడు వచ్చి తిరుపతి బస్ స్టాండ్కి ఎలా వెళ్ళాలని రూట్ చూపించాలనుకున్నా మీకు. ఇక్కడ చూస్తే పరిస్థితి ఘోరంగా ఉంది. రేణుగుంట నుంచి మనం తిరుపతి వెళ్తున్నాం. ఇప్పుడు తిరుపతికి వెళ్ళేటప్పుడు ఫ్లైఓవర్ వస్తుంది. ఫ్లైఓవర్ కింద మనము రైట్ సైడ్ తిరిగి వెళ్ళిపోవాలి. ఆ పాయింట్ చూపిద్దాం అనుకున్నాను మీకు. అంటే చాలామందికి తెలియదు కదా. కాళహస్తి నుండి రేణుగుంటకు వస్తారు. రేణుగుంట నుంచి హైవే నుంచి తిరుపతికి టర్న్ అయ్యే పాయింట్ చాలామంది మిస్ అవుతున్నారు. అందుకని చేస్తున్నాను. ఇదేందో మనకి ఈరోజు మొత్తం ట్రాఫిక్ జామ్. ఈరోజు చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఎలా ట్రాఫిక్ జామ్ అయింది చూడండి. తిరుపతి చెన్నై హైవే స్ట్రైట్గా పోతే ముందరికి తిరుపతి వస్తుంది. మనకు రైట్ సైడ్ తిరిగితే తిరుపతి బస్ స్టాండ్ వస్తుంది. నా వెనక రేణుగుంట ఉంది. కాళహస్తి నుంచి రేణుగుంట సర్కిల్కి వచ్చి మళ్ళీ ఓల్డ్ రోడ్ ఉంది, పాత రోడ్డు కూడా ఉంది. పాత రోడ్లో రేణుగుంటకు రావచ్చు. పాత రోడ్డు గురించి చెప్పడం లేదు నేను. హైవే నుంచి వచ్చే రోడ్డు గురించి చెప్తున్నాను. హైవే నుంచి తిరుపతిలోకి ఎలా రావాలనేది చెప్తున్నాను. ఏమాత్రం కదలడం లేదు ముందుకి. నేను అటు సైడ్ నుండి వచ్చేటప్పుడు చూశాను కదా, కాబట్టి నాకు తెలిసింది. వర్షం పడుతూ ఉంది తిరుపతిలో. ఒక 3-4 రోజుల నుండి, నిన్నటి నుండి భయంకరమైన వర్షము ఎత్తుకునింది. వాతావరణం కూడా బాగాలేదు, చాలా డల్గా ఉంది. మొత్తం క్లౌడీగా ఉంది. మొత్తం మూసిపోయి ఇంకొక 3-4 డేస్ వర్షం ఉంటుందని చెప్పి అన్నారు. మరి చూడాలి. ఈరోజు కూడా క్లౌడీగా ఉంది. తిరుపతికి వచ్చే వాళ్ళు చూసుకోరండి, ఎందుకంటే వర్షాలు పడుతూ ఉన్నాయి. అస్సలు కొండ అయితే మూసిపోయింది. మాత్రం కదలడంలా, ఇవి నిదానంగా వెళ్తున్నాయి.
పక్క వర్షం పడుతూ ఉంది. ఎందుకులేండి, ఈరోజు భలే కష్టంగా ఉంది వెళ్ళాలంటే. కనిపిస్తూ ఉంది ఆర్టీసీ బస్సు కనిపిస్తూ ఉంది. వచ్చేసినాం, దగ్గరికి వచ్చేసినాం. చూడండి, ఇదే ఆర్టీసీ బస్. అక్కడ డ్రైవర్ నిల్చుకున్నాడు కదా, ఇదే యాక్సిడెంట్ అయిన బస్సు. మారుతి కార్ చూడండి, తమిళనాడు బండి, వేగనారు చూడండి ఎట్ట యాక్సిడెంట్ అయిందో. ఘోరంగా పెట్టేసినారు. ఇది తప్పు ఎవరిది అని చెప్పలేం, ఎందుకంటే రెండు ఒకే రోడ్లో వస్తూ ఉన్నాయి. ఈ వేగనారు రైట్ సైడ్కి వచ్చి ఉంటుంది, బస్సు ఏమో కరెక్ట్గానే వెళ్తుంది. లేదా బస్సు వేగనార్ని ఓవర్టేక్ చేసిందో మనకు తెలియదు. రెండు టచ్ అయ్యండి, పాపం ఊరికే టచ్ అయిన దానికి వెనకంతా పోయింది. ఫ్యామిలీస్ ఉన్నారు, తమిళనాడు బండి ఇది. పాపం వాడ ఇంకేం చేస్తారు వాళ్ళు. అట్లా ఉంటుంది యాక్సిడెంట్. చిన్న యాక్సిడెంట్ అయినా కూడా మనకు కారు డ్యామేజ్ అయిపోతుంది. ఏ వెహికల్ అయినా కూడా చెప్తున్నాను, ఊరికి అట్లా తగిలినా కూడా. ఇప్పుడు ఎవరో హార్న్ ఇస్తూ ఉన్నాడు వెనక. యాక్చువల్గా నేను డ్రైవ్ చేస్తా, చేయకూడదు. జస్ట్ టచ్ అయినా కూడా వెహికల్ పోతుంది. వేలల్లో ఖర్చు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా రండి. నేను చెప్పేది అదే, ఫస్ట్ నుండి చెప్తా ఉన్నాను, జాగ్రత్తగా రండి, చూసుకోరండి. ఎక్కువ ఫాస్ట్ పోవద్దండి. పక్కన కూడా చూసుకోండి. మనం స్లోగా జాగ్రత్తగా వెళ్తున్నా కూడా పక్కన వాళ్ళు వచ్చి కొట్టేస్తారు, హైవేలో కానీ పైన ఫ్లైఓవర్ పైన కానీ. సరే, ఈరోజు ఏంటంటే టాపిక్, ఈ రోడ్లో పోతా ఉన్నాం కదా, ఇక్కడ నుంచి మనకు తిరుపతికి నేను చూపిస్తాను. అక్కడ ఒక పాయింట్ దగ్గర మీరు తిరగాలి, అది చూపిస్తాను. ఇప్పుడు ఇదే చెన్నై తిరుపతి హైవే వెళ్తున్నాం కదా, వెనక రేణిగుంట నుంచి మనం ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాం. తిరుపతిలోకి ఎలా ఎంటర్ అవ్వాలా, ఏ పాయింట్ల నుంచి ఎంటర్ అవ్వాలనేది నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఈరోజు వర్షం చాలా ఎక్కువగా పడతా ఉంది. నిన్న కూడా పడతా ఉంది వర్షం, క్లౌడీగా ఉంది. నిన్న కూడా చాలా ఎక్కువ వర్షం పడతా ఉంది. నిన్నటితో కంపేర్ చేస్తే ఈరోజు కొద్దిగా తక్కువనే చెప్పాలా. నిన్న అయితే అసలు మూసుకుపోయింది మొత్తం. ఇది మనం లెఫ్ట్ సైడ్ పోతే తిరుచానూరు వస్తుంది. తిరుచానూరు వెళ్ళిపోతాము లెఫ్ట్ సైడ్. ఇది రోడ్డు, ఎదురుగా ఒక ఫ్లైఓవర్ వస్తుంది. మనకు రైట్ కనబడేదంతా కూడా తిరుపతి. ఇక్కడ బోర్డు పెట్టున్నారు చూడండి, తిరుపతి, బెంగళూరు, అనంతపూరు. ఇక్కడ ఫ్లైఓవర్ వస్తుంది మనకు, ఎదురుగా ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ స్ట్రైట్గా వెళ్ళిపోతుంది చంద్రగిరికి. ఇక్కడ మనము లెఫ్ట్ సైడ్ తిరగాలి. ఈ ఫ్లైఓవర్ కింద పోవాలా, పైకి వెళ్ళిపోతాం చంద్రగిరి. ఇక్కడ రావాలా, ఈ సైడ్ వచ్చి ఈ ఫ్లైఓవర్ పక్క నుంచి వెళ్ళి రైట్ సైడ్ తిరగాల. రైట్ సైడ్ తిరిగితే తిరుపతి వస్తుంది, తిరుపతి బస్ స్టాండ్. ఇది మిస్ అవుతున్నారు, అందుకని చూపిస్తున్నాను. ఈరోజు 2 యాక్సిడెంట్స్ నేను షూట్ చేయలేదు, కానీ వచ్చేటప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగిందని. ఒక కారు ఒక బైక్ను కొట్టేసి అక్కడ వాడు పడిపోయినాడు కింద. నేను షూట్ చేయలేదు, వచ్చేసినాను స్పీడ్గా. ఇది 2వ యాక్సిడెంట్. ఇది ఫ్లైఓవర్ కింద వచ్చినాము, లెఫ్ట్ సైడ్ వచ్చినాము. ఇప్పుడు రైట్ సైడ్ తిరగాల. స్ట్రైట్గా వెళ్ళిపోతే చంద్రగిరి వస్తుంది. ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ కింద నుంచి మనం వెళ్ళిపోతే తిరుపతి బస్ స్టాండ్ వస్తుంది. ఇది ఈ పాయింట్. స్ట్రైట్గా పోతే చంద్రగిరి. ఇటు తిరిగి మనం వస్తే రామానుజ సర్కిల్ వస్తానే ఉంటారు. మార్కెట్ యార్డ్ వస్తుంది, ముందర మార్కెట్ యార్డ్ వస్తుంది, ఆ తర్వాత రామానుజ సర్కిల్ వస్తుంది. ఇది వర్షం ఆగింది కొద్దిగా. ఇదేదో ఓరియన్ కొత్త రెస్టారెంట్ పెట్టారు, ఈ మధ్యనే పెట్టారు.
ఇది శిల్పారామం రైట్ సైడ్ వస్తుంది, PS4 కూడా లెఫ్ట్ సైడ్ వస్తుంది. PS4 ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయింది చూడండి. ఇంకొద్దిగా ముందుకు పోతే అక్కడ మూసేశారు, అక్కడ సర్కిల్ ఉంది, అక్కడ మూసేశారు. కాబట్టి ఇక్కడ నుంచి కార్లన్నీ, తిరుపతిలో ఇదే ప్రాబ్లం అయిపోయింది. కొద్దిగా పోయినామంటే ట్రాఫిక్ జామ్, వెళ్ళామంటే ట్రాఫిక్ జామ్, అంతే. కొద్దిగా వెళ్తూ ఉండాలి చిన్నగా, ఎందుకంటే చిన్న రోడ్లు ఇవి తిరుపతిలో. కాబట్టి వెహికల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, మనమేం చేయలేము. పొద్దున్న లేస్తే అన్ని ఊర్ల నుండి వచ్చేస్తారు కాబట్టి మనమేం చేయలేము, ఎవరిని తప్పు పట్టలేము. పోతా ఉండాలి నిదానంగా. లెఫ్ట్ సైడ్ వచ్చేది PS4. ఈ రెస్టారెంట్ చాలా బాగుంటుంది, ఆల్రెడీ నేను రివ్యూ చేశాను కదా. ప్యూర్ వెజ్ రెస్టారెంట్ PS4 సూపర్గా ఉంటుంది. ఇంకొద్దిగా ముందుకు వస్తే మార్కెట్ యార్డ్, ఇది రైట్ సైడ్ ఉండే శిల్పారాం. ఎదురు కనిపిస్తున్నది కదా, ఇదే మార్కెట్ యార్డ్. ఇది తబున్ రెస్టారెంట్. మార్కెట్ యార్డ్ అంటే దీంట్లో కూరగాయలు అమ్ముతారు, పండ్లు అమ్ముతారు. ఈ స్ట్రైట్ ఫ్లైఓవర్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్. ఇది మార్కెట్ యార్డ్. చాలా మందికి తెలియదు మార్కెట్ యార్డ్ అంటే ఏందనేది. ఇదే మార్కెట్ యార్డ్ ఎంట్రన్స్. ఇక్కడ కూరగాయలు పండ్లు అమ్ముతారు. సమ్మర్ అయితే మామిడి పండ్లు దుమ్ము లేసిపోతాయి, ఇక్కడనే అమ్ముతారు హోల్సేల్గా. ఇంక ఇది స్ట్రైట్కి వెళ్ళామంటే మనము ఫ్లైఓవర్ వస్తుంది. ఫ్లైఓవర్ పైన వెళ్ళిపోతే మనము కపిల్ తీర్థం వెళ్ళిపోవచ్చు, అలిపిరి వెళ్ళిపోవచ్చు. లేదు మీరు బస్ స్టాండ్ వెళ్ళాలనుకుంటే లెఫ్ట్ సైడ్ ఫ్లైఓవర్ కింద నుండి వెళ్ళాలి. పక్కన లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే బస్ స్టాండ్ వస్తుంది, తిరుపతి బస్ స్టాండ్. చూడండి ఎదురుగా ఫ్లైఓవర్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మనకు బస్ స్టాండ్ వస్తుంది. తిరుపతి బస్ స్టాండ్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఇక్కడ రెడ్ కార్ వెళ్తుంది చూడండి, లెఫ్ట్ సైడ్ అటు వెళ్ళిపోండి. లేదు మేము అలిపిరి పోవాలా, కపిల్ తీర్థం పోవాలంటే ఫ్లైఓవర్. డైరెక్ట్ తిరుమల వెళ్ళే వాళ్ళు ఫ్లైఓవర్ పైన ఎక్కేసేయండి. వాతావరణం ఎంత బాగుంది తెలుసా ఈరోజు, భలే క్లౌడీగా ఉంది, చాలా బాగుంది. కొండ కూడా మూసుకోంది. డైరెక్ట్గా మీరు తిరుమల వెళ్ళిపోవాలా అనుకుంటే ఫ్లైఓవర్ ఎక్కేసేయండి, ఇంకెక్కడ ఆగకుండా. ఎందుకంటే మీకు జర్నీ కలిసి వస్తుంది. ఫ్లైఓవర్ ఎక్కేదానివల్ల మీకు టైం సేవ్ అవుతుంది, సిటీలోకి రాకుండా మీకు ట్రాఫిక్ అంతా కూడా తప్పించుకోవచ్చు. లేదు మాకు ఎక్కడన్నా పని ఉండదు, సిటీలోకి వెళ్ళి ఆ తర్వాత పోవాలా అనుకుంటే వెళ్ళండి సిటీలోకి. లేదు అనుకుంటే డైరెక్ట్గా వెళ్ళిపోండి. మీరు ఎక్కడన్నా టిఫిన్ చేయాలన్నా భోజనం చేయాలన్నా కూడా నేను చెప్పేది ఏంటంటే తిరుపతిలో ప్రిఫర్ చేయొద్దండి, డైరెక్ట్ తిరుమల వెళ్ళిపోండి. తిరుమలలో మీకు నెంబర్ ఆఫ్ హోటల్స్ ఉంటాయి, అది మీకు తెలిసిందే కదా. అక్కడ చీప్ కూడా బాగుంటుంది. ఎందుకు ఇక్కడ పార్కింగ్ కష్టం, తిరుపతిలో ఎక్కడ మీరు లోపలికి వస్తే పార్కింగ్ కష్టం, పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, పెద్ద హెడేక్. ఇక్కడే పడిపోయి బుల్లెట్లో పడిపోయింది ఇద్దరు ఇక్కడనే. మీతో మాట్లాడుతూ మిస్ అయిపోయినా. యాక్చువల్గా బుల్లెట్లో నుండి ఇద్దరు పడిపోయినారు కదా, యాక్సిడెంట్ అయిపోయి పైనుంచి పడి చనిపోయినారు. అది ఎందువల్ల అంటే వాళ్ళ అజాగ్రత్త వల్లే. చాలామంది కామెంట్ చేశారు టీటీడీ వాళ్ళు సరిగ్గా కట్టలేదు, గవర్నమెంట్ సరిగ్గా కట్టలేదు అని చెప్పి. లేదు, ఫ్లైఓవర్ బాగా కట్టారు, ఎక్కడ ఎటువంటి ఫాల్ట్ లేదు. కాకపోతే మనం వచ్చే స్పీడ్ని బట్టి, మనం వచ్చే జాగ్రత్తను బట్టే మన సేఫ్టీనెస్ ఆధారపడి ఉంటుంది. ఫ్లైఓవర్ పైన అంత స్పీడ్కి రాకూడదు. వాళ్ళు ఎందుకు పడ్డారంటే రెండు కారణాలు. ఓవర్ స్పీడ్ 120 కిలోమీటర్ స్పీడ్లో వస్తూ ఉన్నారు, అదొకటి. రెండోది ఏంటంటే టర్నింగ్ ఉంది అక్కడ, అది నేను ఇప్పుడు చూపించలేకపోయినాను మీకు. అంటే టర్న్ అవుతుంది రైట్ సైడ్కి. ఆ టర్నింగ్ వల్ల ఏంటంటే అక్కడికి వచ్చి వాళ్ళు బ్రేక్ వేస్తే ఆ బ్రేక్ ఫెయిల్ అయిందన్నమాట. అంటే 120 కిలోమీటర్ స్పీడ్లో సరిగా బ్రేక్ పడదు, ఇక్కడ వేస్తే ముందుకు పోయి పడుతుంది. కంట్రోల్ తప్పిపోయి వాళ్ళు అసలు గోడ డ్యామేజ్ కూడా కాలేదు, ఎగిరి పడిపోయినారు అంతే. ఎందుకంటే చాలా ఫాస్ట్ కాబట్టి ఆ మాది జరిగింది. అందుకనే చెప్తున్నాను, బా సూపర్గా ఉంది. తిరుపతి అందాలు చూడాలంటే ఈ టైంలో రండి, భలే ఉంటుంది. కపిల్ తీర్థం వాటర్ ఫాల్స్ వస్తూ ఉన్నాయి. మనం శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ పైన వెళ్తూ ఉన్నాము. ఇది లొకేషన్, సూపర్ లొకేషన్. శ్రీనివాస సేతు పై నుంచి పోతా ఉంటే ఎంతసేపు అయినా
చూడాలనిపిస్తూ ఉంటుంది. నిన్న ఫోటోలు తీసుకుంటా పోతా ఉన్నారు అనమాట కార్లో, వెనకంతా హారన్ కొడతా ఉన్నారు. వాళ్ళు చాలా స్లోగా పోతా ఉన్నారు. ఏమైంది, కారు ఏమన్నా ట్రబుల్ ఇచ్చిందేమో అనుకున్నాను. కాదు, నేను ఓవర్టేక్ చేసి చూస్తే వాళ్ళకి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటా అన్నారు. తీసుకోవచ్చు, మంచిదే. కాకపోతే ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళు తీసుకోవచ్చు, మంచిదే. కొద్దిగా లెఫ్ట్ సైడ్ వచ్చి నిదానంగా తీసుకోండి, ఎందుకంటే రైట్ వెళ్ళాలి కదా, వెనక వాళ్ళు హారన్ కొడతా ఉంటారు. ఇప్పుడు ఇది చూస్తే నాకు గుర్తొస్తా ఉంది. ఇది చూడండి ఎంత బాగుందో. ఇట్లా లొకేషన్ వర్షం పడినప్పుడు ఇంకా బాగుంటుంది. నిన్నైతే క్లౌడ్స్ అంతా దిగిపోయినాయి కొండపైకి. భలే బ్యూటిఫుల్గా ఉంటుంది వర్షం పడినప్పుడు. ఇది రైట్ సైడ్ కరకంబాడి నుంచి వచ్చి కలిసిపోతుంది తిరుపతికి. డిజైన్ చాలా బాగా చేశారు, బాగా అట్రాక్టివ్గా ఉంటుంది. ఎక్కువ ట్రాఫిక్ తప్పించుకోవచ్చు. ఈ ఫ్లైఓవర్ పైన వచ్చేదాని వల్ల ట్రాఫిక్ తప్పించుకోవచ్చు. కొండ చూడండి ఎంత బాగుందో, ఎంతసేపు అయినా చూడాలా అనిపిస్తుంది. ఇప్పుడు కొద్దిగా వర్షం తగ్గిపోయింది. వర్షం తగ్గింది కాబట్టి బాగుంది, లేదంటే అసలు కనబడదు. కపిల్ తీర్థంలో నీళ్ళు వస్తున్నాయి, వాటర్ ఫాల్స్. మీరు కపిల్ తీర్థం వాటర్ ఫాల్స్ చూడాలనుకుంటే, ఎంజాయ్ చేయాలనుకుంటే రండి. ఇప్పుడు బాగా పడుతున్నాయి చూడండి వాటర్ ఫాల్స్. ఈ పక్క ఆ పక్క, ఈ పక్క మేము చిన్నప్పుడు పోయి ఈత కొట్టేవాళ్ళం అనమాట. కపిల్ తీర్థం పక్కన కూడా ఇంకొక తీర్థం ఉంది, అక్కడ పోయి ఈత కొట్టేవాళ్ళం. ఇప్పుడు లేదులేండి, అన్నీ క్లోజ్ చేసేసారు. సూపర్గా ఉంటుంది వర్షం పడితే. అయినా ట్రాఫిక్ చూడండి, ఇక్కడ కూడా వదలలేదు, ఎన్ని వెహికల్స్. ఇది ఈరోజు వీడియో. ఒకటి చూపించాలనుకుంటే ఇంకోటి వచ్చింది. యాక్చువల్గా యాక్సిడెంట్స్ గురించి చూపించాలనుకోలేదు నేను, మీకు వే చూపిద్దాం అనుకున్నాను. ఈరోజు తిరుపతి వాతావరణం ఎట్టుందో చూపించాలనుకున్నాను. యాక్సిడెంటల్గా యాక్సిడెంట్స్ మనకు కనిపించినాయి కాబట్టి ఇంకేం చేయలేము. దానివల్ల యాక్సిడెంట్స్ కూడా చూపించాల్సి వచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. చూస్తూ ఉండండి, ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.